రాయలసీమకు వైసీపీ అధినేత జగన్ తీరని ద్రోహం చేశారని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. కృష్ణానదిలో మిగులు జిల్లాలపై వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాసి రాయలసీమ రైతులు గొంతు కోస్తే అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తున్న జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లాలో 512 టీఎంసీల నీటిని కేసీఆర్తో ఒప్పించి చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి ఎపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు ధోరణే కారణమని అన్నారు. కుప్పం ప్రజల తాగు సాగునీటి కష్టాలను తీర్చడానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలు తెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. తెలియజెప్తా రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారు. 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా ఈ 18 నెలల కాలంలో? ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోనికి పనికొస్తాయేమో కానీ ప్రజల్ని గతంలో 5 సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు, ప్రజల్లో తిరగలా మీరు. మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను, రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.